రుణమాఫీ అమలుకు ఆగస్టు 15ను డెడ్లైన్గా ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అయితే రుణమాఫీ అమల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కొత్త మార్గదర్శకాలను రేవంత్ సర్కార్ సిద్ధం చేస్తోంది. ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. రుణమాఫీలో కొత్త ట్విస్ట్ ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఏర్పడ్డాక రుణమాఫీ అమలు నిర్ణయం పలుమార్లు వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సైతం ఇదే హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి పక్కా అంటూ ఆగస్టు 15ను ఇందుకు డెడ్లైన్గా ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఇప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే రుణమాఫీ పథకం అమలుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రుణమాఫీకి అవే మార్గదర్శకాలను పాటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న మొత్తం 47 లక్షల మందికి 2 లక్షల రూపాయల దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే సుమారు 35,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. అదే పీఎం కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తే 25,000 కోట్లతో రుణమాఫీ పథకం పూర్తి చేయవచ్చని అధికారులు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. అదే జరిగితే రుణం తీసుకున్న కొందరికి ఈ పథకం అమలు కాదు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని మరికొందరు చెబుతున్నారు. దీంతో పీఎం కిసాన్ మోడల్ను తీసుకోవాలా, ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినట్లు చేయాలా అనే అంశంపై రేవంత్ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. రైతుల నుంచి వ్యతిరేకత లేకుండా అమలు చేయాలనేది సీఎం రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ పథకం కింద మోదీ సర్కార్ 5 ఎకరాలలోపు విస్తీర్ణముండి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. అధిక ఆదాయాన్ని పొందుతూ వివిధ రంగాల్లో ఉన్న వారికి ఈ పథకం నుంచి మినహాయించారు. కానీ 4వ తరగతి సిబ్బందికి మాత్రం ప్రయోజనం అందుతోంది. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య 47 లక్షలు కాగా వారి బ్యాంకు రుణ ఖాతాలు, ఆధార్, పాన్ కార్డ్ నెంబర్లన్నింటినీ సీడింగ్ చేసి జల్లెడ పడితే అంతిమంగా లబ్ధిదారుల సంఖ్య ఎంతో తేలే అవకాశం ఉంది. ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది పట్టాదారు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. అయితే ఇందులో పీఎం కిసాన్ లబ్ధిదారులు మాత్రం సుమారు 33 లక్షల మందే ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న పట్టాదారుల్లో సగం మందికి మాత్రమే పీఎం కిసాన్ పథకం అమలవుతోంది. పీఎం కిసాన్ మోడల్ను తీసుకోవాలా, ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినట్లు చేయాలా అనే అంశంపై రేవంత్ సర్కార్ త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రైతు రుణమాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఆ కార్పొరేషన్కు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొస్తారు. ఆ నిధులను రైతుల ఖాతాల్లోకి మళ్లించి రుణమాఫీ చేస్తారు. గతంలో చేసిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, వాటి ఇంప్లిమెంట్కు అనుసరించిన పద్ధతులను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, 10,000 రూపాయలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు తదితరులకు రుణమాఫీ చేయకుండా కేవలం రైతులకు మాత్రమే చేయాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతో రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది.